అందరికీ నమస్కారం. అహోబిల క్షేత్రం గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు 23 కిలోమీటర్ల దూరంలో అహోబిల క్షేత్రం ఉంది. నిర్మలమైన ప్రశాంత వాతావరణానికి నిలయం నల్లమల కొండలు. ఆ కొండల మధ్య ఆకుపచ్చని బావుటాలతో వెండి జరీలు జాలువారే సెలయేళ్ల మధ్య నవనరసింహులు కొలువుతీరి ఉన్నారు. అహోబిల క్షేత్రానికి దక్షిణాన తిరుపతి కొండలు, ఉత్తరాన శ్రీశైలం ఉన్నాయి. అనేక మంది భక్తులు ప్రతిదినం ఇక్కడకు వచ్చి నవనరసింహులను దర్శించి పూజించి వారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. శ్రీమన్నారాయణుని అవతారాలు అన్నింటిలో నరసింహావతారం చాలా విశిష్టమైంది. ఈ అవతారంలో స్వామి 2 విభిన్న గుణాలను ప్రదర్శించాడు. రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడంలో తన ఉగ్రస్వరూపాన్ని, రౌద్రాన్ని, అతని కుమారుడైన ప్రహ్లాదుని రక్షించడంలో ప్రేమ, వాత్సల్యం, అనురాగాలను చూపించాడు. భీకర వాత్సల్య గుణాల కలయిక శ్రీ నరసింహస్వామి. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ పుణ్యక్షేత్రం పేరు అహోబిలం కాదు. నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని, రాక్షస సంహార క్రియను చూసిన ముక్కోటి దేవతలు ఆహా బలం అని ఆశ్చర్యంతో వేనోళ్ల పొగిడారు. అది కాలక్రమేణా అహోబిలంగా మారింది. బ్రహ్మాండ పురాణంలో హిరణ్యకశిపుని రాజభవనం ఇక్కడే ఉండేదని, ఉగ్ర నరసింహ రూపంలో స్తంభం నుంచి వెడలిన స్తంభాన్ని ఉగ్రస్తంభమని పేర్కొనబడింది. 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో అహోబిలం ఒకటి. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యుం నమామ్యహం. నవనారసింహం. ఈ శ్లోకంలో ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నరసింహం, భీషణ, భద్ర, మృత్యో అని చెప్పబడ్డ నవనరసింహులు. ఈ మంత్రం జపించి బ్రహ్మదేవుడు 4 వేదాలను మానవ లోకానికి అందించాడు. మనందరినీ ఆడించే నవగ్రహాలు కూడా ఈ నవనరసింహులను భక్తితో సేవించి రాక్షస బాధల నుండి తప్పించుకోగలిగారు. పైగా మహర్షుల శాపాల నుండి విముక్తులయ్యారు. సూర్యభగవానుడు లక్ష్మీ నరసింహుని శరణుజొచ్చాడు. చంద్రుడు కరంజ నరసింహుని, అంగారకుడు శ్రీ జ్వాలా నరసింహుని మనసారా ఆరాధించారు. ఈ గాథల సారాంశం ఏమిటి అంటే, ఈ నరసింహులను ఎవరు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారు నవగ్రహ బాధల నుండి విముక్తి పొందుతారు. పైగా కాశీక్షేత్రంలో 1000 యుగాలు, గయలో 100 యాగాలు, ప్రయాగలో 20 యుగాలు నివసిస్తే కలిగే పుణ్యం పరమ పవిత్రమైన ఈ అహోబిల క్షేత్రంలో కేవలం ఒక్కరోజు ఉంటే చాలు మనకు లభిస్తుంది అని శ్రీ నారద మహాముని చెప్పారు. కేవలం పిడికెడు అన్నం దానం చేసిన, కొన్ని చిల్లర డబ్బులు దానం చేసిన కొండల్లాంటి కష్టాలు కరిగిపోయి కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ప్రతీతి. నవనారసింహులను
పూజించిన కలిగే ఫలితాలను గురించి వివరించుకుందాం. జ్వాలా నరసింహమూర్తి. ఇక్కడ గర్భగుడిలో ఉగ్ర నరసింహమూర్తి ఒడిలో హిరణ్యకశిపుని వేసుకుని చీల్చి చెండాడే మూర్తిగా దర్శనమిస్తారు ఈ స్వామివారు. ఈ జ్వాలా నరసింహుని మనసారా సేవించిన వారికి అన్ని పనులు నెరవేరుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. కార్తీక మాసంలో నెయ్యితో దీపం పెట్టి మనసారా ధ్యానిస్తే పేరు ప్రఖ్యాతులు గడించి పాప విముక్తులు అవుతారు. పుణ్యలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. ఈ మూర్తిని సేవించిన వారికి అంగారకుని పీడ ఉండదు. అహోబిల నరసింహస్వామి. ఈ స్వామి నవనరసింహులలో ప్రధాన దైవం. గుహలో ఉండి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉగ్ర నరసింహస్వామి ఈయన కొలువు తీరడానికి చక్కటి మండపం ఉంది. ఆయన పక్క గుడిలో చెంచులక్ష్మీదేవి దర్శనమిస్తుంది. స్వామి ఉగ్రరూపం ఎంతో భయంకరమైంది. ఈ స్వామిని మనసారా సేవిస్తే భయము, పిరికితనము, అధైర్యము మొదలైన అవలక్షణాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ స్వామిని పూజిస్తే గురువు నుంచి వచ్చే బాధలన్నీ తొలగిపోతాయి. మాలోల లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయం లక్ష్మీ పర్వతంలో ఉంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వయ్యారంగా నరసింహునితో సహా భక్త జనావళి మీద తమ కృపా కటాక్షాలను వెదజల్లుతూ ఆదర్శ దాంపత్యానికి వరవడి పెట్టారు. ఈ దంపతులను సేవిస్తే ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా బ్రహ్మానందం పొందుతారు. ఈ స్వామిని పూజించిన వారికి శుక్రుని పీడలు అనేవి ఉండవు. తరువాత వరాహ నరసింహస్వామి. ఈ స్వామిని పూజించిన వారికి రాహువు పీడ ఉండదు. శ్రీ క్రోడ నరసింహస్వామి తన దేవేరి అయిన లక్ష్మీదేవితో దర్శనమిస్తారు. ఒక చిన్న గుహలో ఉండి భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈ గుడి భవనాసిని నది ఒడ్డున వరాహతీర్థ సమీపంలో ఉంది. ఈ స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే కాలినడకన కొండల్లో నుంచి నడిచి నిర్మలమైన నదికి కట్టిన వంతెనలు దాటుకుంటూ వెళ్ళి శ్రీ స్వామివారిని చేరుకోవాలి. స్వామి దర్శనం చేసుకున్నవారు కార్యసిద్ధిని పొందుతారు. తరువాత కారంజ నరసింహస్వామి. ఈ స్వామిని పూజ చేసుకున్నవారు చంద్రుని పీడ ఉండదు. ఈ స్వామిని పూజించుకున్న వారికి చంద్రుని పీడ ఉండదు. పూర్వం దుర్వాస మహాముని శాపానికి గురి అయిన కపిలుడు శ్రీ కరంజ నరసింహస్వామిని సేవించి తపస్సు చేసి శాప విముక్తుడై మహాజ్ఞాని అయ్యాడు. త్రికరణ శుద్ధిగా స్వామివారిని మనసారా ధ్యానిస్తే జ్ఞానవంతులవుతారు. కోరిన కోరికలన్నీ ఫలిస్తాయి. తరువాత భార్గవ నరసింహస్వామి. ఇది ఒక చిన్న గుట్ట. ఇక్కడ అక్షయ తీర్థం ఉంది. ఈ తీర్థ సమీపంలోనే పరశురాముడు భార్గవ నరసింహస్వామిని గూర్చి తపస్సు చేసి అక్షయ తీర్థంలో స్నానమాడి భార్గవరాముని ఆత్మార్థంగా సేవిస్తే స్వామి లక్ష్మీకరమైన తన చేయిని అందించి సర్వవిధాలా అనుగ్రహిస్తాడు. ఈ స్వామిని సేవిస్తే సూర్యుని పీడ ఉండదు. యోగ నరసింహస్వామి. ఈ స్వామిని పూజించిన వారికి శనిపీడ తొలగిపోతుంది. ఈ స్వామి సన్నిధి ధ్యానానికి అనువైన స్థలం. ప్రహ్లాదుడు ఈ స్వామిని ధ్యానించి సర్వ సంపదలు పొందాడు. యోగ నరసింహస్వామిని శరణు పొందిన వారిని ప్రహ్లాదుని ఆదుకున్నట్లే
వారిని కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. తరువాత ఛత్రవట నరసింహస్వామి. ఈ స్వామిని పూజించిన వారికి కేతువు పీడలు ఉండవు. కేతువు శ్రీ ఛత్రవట నరసింహస్వామిని సేవించి సుఖాలు పొందాడు. ఈ స్వామిని గురించి ఒక పురాణ గాథ ఉంది. హాహా హూహు అనే దేవతలు ఈ స్వామిని నోరారా పాడి తమ వీణా వాద్యంతో పరంధాముని కరుణా కటాక్షం పొందారు. కనుక 64 లలిత కళలలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి అనుకునేవారు ఈ స్వామిని శరణు వేడాలి. తరువాత పావన నరసింహస్వామి. ఈ స్వామిని సేవించిన వారికి బుధుని అనుగ్రహం ఉంటుంది. నవనరసింహ క్షేత్రాలలో ఇది పరమ పావనమైనది. కనుకనే దీన్ని క్షేత్రరత్నం అన్నారు. జన్మతః అంటిపెట్టుకొని వచ్చిన పాపాల నుండి కానీ, ఈ జన్మలో తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి కానీ విముక్తిని, పరమపదాన్ని ఇచ్చే పరంధాముడు శ్రీ పావన నరసింహస్వామి. దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది, ముఖ్యమైనది. అమృతవల్లి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల పాలిట కల్పతరువై మనసారా సేవించి ఆత్మార్పణం చేసిన వారికి అన్ని కోర్కెలు తీరుస్తూ ఉంటాడు. పక్కనే బాలాజీకి, రాములవారికి ఆలయాలు ఉన్నాయి. ఉయ్యాల సేవకై ఒక చక్కటి అద్దాల మండపం కూడా ఇక్కడ ఉన్నది. ధన్యవాదాలు.